నేతి విందు అంటే స్పాంజ్ దోశ, స్పాంజ్ దోశ అంటే నేతి విందు. హైదరాబాద్ పీపుల్ కి ఇంకా అది రీచ్ అవ్వలేదండి. అది ఒకసారి టేస్ట్ చేస్తే దాని సత్తా ఏంటో తెలుసు. వంట చేయాలని ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడు మా మదర్తో కిచెన్లోనే ఉండేవాడిని అండి. ఆమెకు బాగా ప్యాషన్, ఆ ప్యాషన్ నాకు వచ్చింది. మీ మదర్ బాగా కష్టపడి ఆవిడ ప్యాషనేట్గా ఆవిడ స్ట్రగుల్ ఒకసారి నాకు చెప్పరా? పూర్తిగా ఆమె సపోర్ట్తోనే మేము అన్నదమ్ముల ఇద్దరం నిలబడ్డాం. మేము మార్నింగ్ 5కి లెగిస్తే ఆమె 2కే లెగిసి మాకు కావాల్సినవి రెడీ చేసి పెట్టేది. ఏదైనా సౌత్ ఇండియన్ ఫుడ్ పార్సిల్ వచ్చింది అంటే దాంట్లో 25% క్వాలిటీ తగ్గుతుంది. ఆరిపోతే తినబుద్ధి కాదు. మా దగ్గరికి వచ్చిన గెస్ట్లకు కూడా అదే చెప్తాను, తినకండి, వెనక్కి పంపించి వేడిగా తెప్పించుకుని తినండి. మీరు డబ్బులు పే చేస్తున్నారు కదా, కరెక్ట్ ప్రోడక్ట్ తీసుకుని ఎంజాయ్ చేయండి అని చెప్తాను. వైజాగ్లో ఓకే, హైదరాబాద్లో ఇంత కాంపిటీషన్ ఉంది. రామేశ్వరం కెఫే లాంటిది, తాజా కిచెన్స్ కానీ, పంచికట్టు దోశ అని. మీ ధైర్యం ఏంటి? నాకు కొన్ని సిగ్నేచర్ డిషెస్ ఉన్నాయండి, అవి ఓన్లీ నేతి విందు కెన్ డూ. అంతే, ఎక్కడ దొరకదు, ఇంకెక్కడ దొరకదు. వెల్కమ్ టు గ్రేట్ థాట్స్. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నా క్లోజ్ ఫ్రెండ్ మీరు ఒక పర్సన్ ఇంటర్వ్యూ చేయాలి అని అడిగినప్పుడు వైజాగ్లో ఆల్మోస్ట్ ఒక 1 month పైన వైజాగ్లో షూట్ చేశాను మేము, పరంపర. అప్పుడు దస్పల్ల హోటల్లో తర్వాత కొన్ని ప్లేసెస్ విజిట్ చేశాను. తర్వాత నా ఫ్రెండ్ ఫోన్ చేసి వాళ్ళ బ్రాంచ్ హైదరాబాద్లో పెట్టారు, ఒకసారి నువ్వు వాళ్ళ పాడ్కాస్ట్ చేయి, వాళ్ళ జర్నీ చాలా బాగుంటుంది, ఆయన జర్నీ ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది అన్నప్పుడు ఓకే అని కనుక్కుందామని నేను చాలాసేపు ఒక 2-3 hours ఆయనతో మాట్లాడిన తర్వాత ఐ ఫెల్ట్ నో, డెఫినెట్లీ చేయాలి. ద సేమ్ టైం వాళ్ళ బ్రాంచ్ వైజాగ్లో బ్రాంచ్ హైదరాబాద్లో కూడా ఉన్నారు, కానీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో ఐ థింక్ ఈ ఇంటర్వ్యూతో వెళ్ళి అంత టేస్ట్ చేద్దాం, ఇక్కడ ఎలా ఉందో కూడా చెప్తారు. ఆయన ఎవరు కాదు, మా నేతి విందు మధు గారు. సార్ వెల్కమ్. వెల్కమ్ టు మై షో. అంటే ఫుడ్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి, ప్రతి ఒక్కరికి నచ్చేది. కానీ నేను విన్నది ఏంటంటే, నా ఫ్రెండ్ చెప్పినప్పుడు యు ఆర్ సో ప్యాషనేట్ టువర్డ్స్ ఫుడ్. కుకింగ్ ఏరియాలో అన్నీ అంటే డిషెస్ ప్రతిదీ మీరు డిఫైన్ చేసి లేకపోతే మీరు చేసే ప్రాసెస్ అంతా కూడా తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ నాకు చాలా వరకు రెస్టారెంట్స్లో ఏంటంటే చెఫ్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు. జనరల్ ఏంటంటే చెఫ్స్ వాళ్ళు ఒక రెసిపీ చెప్తే దాన్ని చెఫ్స్ చేస్తారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి మా కస్టమర్స్కి వచ్చేస్తుంది. కానీ మీ దగ్గర మీరు ఎస్పెషల్లీ వంట రూమ్లో ప్రతి డిష్ మీరు తయారు చేస్తారు. సో దీనికన్నా ముందు అసలు మీకు ఆ ఇంట్రెస్ట్, వంట చేయాలని ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు సార్? అయితే స్టార్టింగ్ నుంచి మా మదర్ దగ్గర నేను ఎక్కువ ఎప్పుడు మా మదర్తో కిచెన్లోనే ఉండేవాడిని అండి. వంటలన్నీ ఆమె దగ్గరే వచ్చినాయి ఫస్ట్. ఆమెకు బాగా ప్యాషన్, ఆ ప్యాషనే నాకు వచ్చింది. తర్వాత సౌత్ ఇండియన్ హోటల్స్లో మంచి హోస్ట్ కాకపోతే మంచి హోటల్ రావలేడు. అవునా? మంచి హోస్ట్ అయితేనే మంచి హోటల్ రావగలదు. ఓకే, అంటే అన్ని రుచులు అన్ని రకాలు ఉంది ఓన్లీ సౌత్ ఇండియన్ ఫుడ్లోనే ఉన్నాయి. ఒక లెమన్, ఒక పులుపు అనుకుంటే పులుపులో 10 రకాల పులుపులు ఉన్నాయి. నిమ్మకాయ పులుపు ఒకటి, చింతకాయ పులుపు ఒకటి, చింతపండు పులుపు ఒకటి, మామిడికాయ పులుపు ఒకటి, అట్లా స్వీట్ అంటే 10 రకాలు ఉంటాయి. ఇప్పుడు అది సౌత్ ఇండియన్ ఫుడ్లోనే మ్యాజిక్ ఉంది. అసలు దాన్ని ఎంజాయ్ చేస్తా జనాలకి పెట్టాలంటే ప్యాషన్ ఉండాలి, తర్వాత మంచి హోస్ట్ అయి ఉండాలి, అయితేనే సక్సెస్ అవ్వగలము. మీరు కుకింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టారు? నేను 6 years ఉన్నప్పటి నుంచి మా అమ్మతో కిచెన్లోనే ఉండేవాడిని. నేను ఎక్కువ నాకు బయట ఆడుకునేవాడిని కాదు, ఎప్పుడు మా అమ్మ దగ్గరే ఉండేవాడిని. మాకు 6 years అప్పటి నుంచే? 6 years నుంచే నేను మా అమ్మ అన్నీ చూపిస్తూ ఉండేది, ఆమెతోనే జర్నీ చేస్తూ ఉండేవాడిని. బయట ఆడుకోవడానికి అది వెళ్ళేవాడిని కాదు ఎక్కువగా. కిచెన్ అంటే మొదటి నుంచి ఇంట్రెస్ట్. ఇప్పుడు 6 yearsలో మా వాళ్ళు ఎవరు ఉంటుంది సరే. ఇప్పుడు ఈ విషయం అంటే యాక్చువల్లీ మా అబ్బాయి కూడా కిచెన్ కుకింగ్ అంటే బాగా ఇష్టం. సో ఎక్కువ బయట ఆడడం, కానీ మీరు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది. మీరు 6 years నుంచి అప్పుడే మా అమ్మతోనే జర్నీ చేసేవాడిని. అంతా ఆమె మొదటి నుంచి మా అమ్మ ఏదో ఈరోజు మా అమ్మకు ఒంట్లో బాగాలేదంటే నేను చేస్తాను వంట అని చిన్నప్పటి నుంచి అనేవాడు. అది నిజంగానే నేతి విందులో అన్ని డిషెస్ అన్ని మెయిన్ డిజైన్ చేసుకున్నాయే మా మదర్ డిజైన్ చేస్తుంది. నేను, మా బ్రదరు, మా మదరు, మా వదిన మెయిన్ డిజైన్ చేసుకున్నవే పెడతామండి. కుక్స్ మీద వాళ్ళు చేయడని కాదు, కానీ మెయిన్ డిజైన్ చేసుకుని వాళ్ళకి అడాప్ట్ చేసి వాళ్ళ ద్వారా చేయిస్తాం. వాళ్ళ సపోర్ట్ లేకుండా జరగదు కదా, ఇది మ్యాన్ పవర్ రిలేటెడ్ ఇండస్ట్రీ. కంపల్సరీ వాళ్ళ సపోర్ట్ ఉండాల్సిందే, కానీ ప్రతి ఒక్కటి మెయిన్ డిజైన్ చేసుకుందే మేము చూసినాకనే బయటికి పంపిస్తాం.
మేము సాటిస్ఫై అవ్వకుండా ఆ ఐటమ్ బయటికి రాదు. వైజాగ్లో ఫస్ట్ బ్రాంచ్ అన్నారు కదా, ఎప్పుడు స్టార్ట్ అయింది? 2009లో స్టార్ట్ అయిందండి. అంటే జనరల్లీ మన హోటల్ అంటే ఒక రిస్క్ అనేది ఉంటుంది. అవునండి. అది మ్యాన్ పవర్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వింగ్ అవ్వచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు స్టార్టప్పుడు అనిపించిందా, సో ఇది మనం హోటల్ పెట్టాలన్న థాట్, ఇది ఒక స్కేలప్ చేయాలని మీకు ఎప్పుడు వచ్చింది ఆ థాట్? స్టార్టింగ్ నుంచి అంటే నేను ఎప్పుడైతే బిజినెస్లోకి వచ్చానో అప్పటి నుంచి ఛాలెంజింగ్గానే తీసుకున్నామండి. ఎప్పుడు ఏ రోజు కూడా అబ్బాయి ఇలా హోటల్ చాలా ఇబ్బందిగా ఉందని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఈ సౌత్ ఇండియన్ కిచెన్లో బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యాన్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మేము ఛాలెంజింగ్గా తీసుకునేవాళ్ళం. ఎప్పుడు మేము హెడేక్ అని అనుకోలేదు. ఇంకా ఏదైనా హోటల్ ఏదైనా బంద్ అయ్యి సెలవు అయితే ఆ రోజే మాకు ఏం చేయాలో అర్థం కాకుండా సంవత్సరం మొత్తం మీద 1-2 రోజులు మాత్రమే సెలవు వస్తుంది. అది కూడా మేము ఎంజాయ్ చేయం. హోటల్ ఉంటేనే ఎంజాయ్ చేస్తాం, వర్క్ ఉంటేనే ఎంజాయ్ చేస్తాం. నేను ఇంకోటి విన్నది ఏంటంటే, మీ మదర్ బాగా కష్టపడి ఆవిడ ప్యాషనేట్గా నేను చూసుకుంటాను అంటే, కొంచెం బ్యాక్ వెళ్తే ఆవిడ స్ట్రగుల్ ఒకసారి నాకు చెప్పరా? మా మదరు ఆమెకి 5 ఇయర్స్ నుంచి 75 ఇయర్స్ అండి. లాస్ట్ మంత్ 2 months బ్యాక్ ఆమె చనిపోయారు. సారీ. ఆమె 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి హోటల్స్ ఉన్నాయండి. అప్పటి నుంచి ఆమె హోటల్ ఉంది. మా తాతగారికి హోటల్ ఉంది. ఆమె వైజాగ్ వచ్చిన కొత్తలో మేము చాలా చిన్నది స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు మీకేం భయం లేదు, నేను ఉన్నాను, 0 నుంచి స్టార్ట్ అయినా ఏం పర్వాలేదు, మీరు రోజుకు 50 రూపీస్ ఇచ్చినా మీ కడుపు నిండా నేను అన్నం పెడతాను, మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. మేము మార్నింగ్ 5కి లెగిస్తే ఆమె 2కే లెగిసి మాకు కావాల్సినవి అన్నీ రెడీ, చిన్న పాటలు అయినా కానీ మొత్తం 2కే లెగిసి అన్నీ రెడీ చేసి పెట్టేది. పూర్తిగా సపోర్ట్తోనే మేము అన్నదమ్ములు ఇద్దరం నిలబడ్డాం. లేకపోతే మా బ్రదర్ ఏమో వైజాగ్లో ఉండటం వల్ల దీనికి రాలేదు. లేకపోతే ఇద్దరం కలిసే ఉంటాం. ఇప్పటికీ ఇద్దరం కలిసే ఉంటాం, ఒకటే ఫ్యామిలీ. మా మదర్ చనిపోయేంత వరకు మా మదర్ వండి పెట్టిందే తినేవాళ్ళం. హోటల్స్ ఎన్ని ఉన్నా సరే ఆమె వండి పెట్టిందే తినేవాళ్ళం. బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా మా కోసం వెయిట్ చేసేది. మేము వెళ్ళాక అందరం కలిసి తిన్నాకే అయిపోయారు. అమ్మ చేతి అంటే స్పెషల్ సార్. ఎవరికైనా బెస్ట్ షెఫ్ ఎవరంటే మదరే. మాకు ఏది వచ్చినా ఐటమ్స్ మేము ఈరోజు టిఫిన్స్లో కాస్త గ్రిప్ ఉన్నా ఏదున్నా అంతా ఆమె పుణ్యం. ఆమె నేర్పింది. కిచెన్ డిజైన్ కూడా ఆమె చేసేది. అది అవునా? ఏదైనా బ్రాంచ్ పెడుతుంటే ఆమె వచ్చి కంపల్సరీ డిజైన్, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంటే మనకేం తెలుసు. రైట్. వాళ్ళ తర్వాతే కదా మనం వచ్చింది. రైట్. అదే మీరు 6 ఏళ్ళ నుంచి కిచెన్లో ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఎంత వచ్చినా ఆమె నుంచి అడాప్ట్ చేసుకుందే కదా. కానీ సార్ కొన్ని ఏంటంటే మన దగ్గర స్పెషల్ డిషెస్, స్పాంజ్ దోశ అవ్వచ్చు, లేకపోతే నేతి విందు అంటే స్పాంజ్ దోశ అంటే నేతి విందు. అవునా? అవును. ఇంకా హైదరాబాద్ పీపుల్కి ఇంకా అది రీచ్ అవ్వలేదండి. అది ఒకసారి టేస్ట్ చేస్తే దాని సత్తా ఏంటో తెలుసు. అవునా? మంచి ఐటమ్, చాలా మంచి ఐటమ్, పూర్తిగా ట్రెడిషనల్ ఐటమ్, మంచి ప్రోబయోటిక్. అది చాలా మంచి ఐటమ్. అదొకటి. ఇప్పుడు సద్దన్నం ఉంది కదండి, సత్తికుండ అని మేము ఇస్తున్నాము. అవును. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇస్తాము. ప్రోబయోటిక్ కర్డ్ రైస్ కుండలో వస్తుందండి. అది ఒకటి స్పెషల్. అది చాలా అదే అవన్నీ నేను ఏ డిషెస్ చెప్తున్నానో అవన్నీ మా మదర్ నేర్పినవి, మేము వర్కర్స్ ద్వారా చేయించుకోవటం. అదేలేండి. బట్ అంటే మీరు చెప్తున్నప్పుడే వెళ్ళి తినాలంది. బట్ ఇంటర్వ్యూ అయిపోయింది డెఫినెట్గా వెళ్ళి తినేస్తారు. అంటే కానీ నేతివిందులో స్పెషల్ ఐటమ్స్ అంటే స్పాంజ్ దోశ, ఘీ పొడి ఇడ్లీ, సెట్ దోశ, ఉప్మా, పొంగల్, టమోటా బాత్, ఇవన్నీ స్పెషల్స్. అవన్నీ చాలా స్పెషల్స్. సాంబార్ బాగా స్పెషల్గా ఉంటుంది. ఓకే. తర్వాత దానికి సంబంధించిన నేతివిందులకు సంబంధించిన పొడులు కానీ, పచ్చళ్ళు కానీ ఏవి బయట కొనేవి, అన్నీ మేము ఓన్గానే ప్రిపేర్ చేసుకుంటాం. మా బ్రాంచెస్ అన్నిటికీ మేము ప్రిపేర్ చేసుకుందే వాడతాము. బట్ మీ సోర్స్ ఆఫ్ ఇప్పుడు వైజాగ్ అంటే అక్కడ మీకు లోకల్ ఓకే, మీకు అక్కడ మెటీరియల్స్ అన్ని దొరకడం, మీకు సర్వ్ చేసుకోవడం. బట్ హైదరాబాద్లో ఎలాగా, లైక్ అసలు ఇక్కడ హైదరాబాద్లో నాకు కావాల్సిన మెటీరియల్ అంతా సెర్చ్ చేయడానికి 6 months పట్టిందండి. అవునా? బేగం బజార్లో 6 months పట్టింది. ఇప్పుడు మంచి మెటీరియల్ దొరుకుతుంది. అసలు మీ ధైర్యం సార్, మా ఫ్రెండ్ చెప్పినప్పుడు వైజాగ్లో ఓకే, హైదరాబాద్లో ఇంత కాంపిటీషన్ ఉంది, ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. గత 3 yearsలో రామేశ్వరం కెఫే లాంటిది, తాజా కిచెన్స్ కానీ, లేదా పంచకట్టు దోశ అని చాలా 4 years నుంచి. మీ ధైర్యం ఏంటి?
హైదరాబాద్లో నేను పెట్టాలి అనడానికి. నాకు కొన్ని సిగ్నేచర్ డిషెస్ ఉన్నాయండి. ఓకే. అవి ఓన్లీ నేతి విందు కెండు, అంతే. సో ఇంకెక్కడ దొరకదు. ఇంకెక్కడ దొరకదు. పక్కా. పక్క గైస్, ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు ఆ మానేతి ఇందులో ఎలాంటివి దొరుకుతాయి అనేది. అవునండి. ఓకే. అంటే మీకు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మీరు సస్టైన్ అవ్వగలరు అవ్వలేరు అనేది మీరు అది మీకు ఎలా మాకు ఆ భయం ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు? ఆ ప్రోడక్ట్ మీద మాకు నమ్మకం ఉంది, మా కష్టం మీద మాకు నమ్మకం ఉంది. మేము అవసరమైతే 24 hours కష్టపడగలను. అది మా బ్లడ్లోనే ఉంది. మార్నింగ్ 4 ఏ రోజైనా సంవత్సరంలో 365 రోజులు నేను మార్నింగ్ 4కే లెగుస్తాను, నైట్ 10:30కే పడుకుంటాను. అవసరమైతే 24 hours అయినా కష్టపడగలం, కానీ డిఫీట్ని ఒప్పుకోం. చాలా మంది ఫ్రాంచైజీస్కి అప్రోచ్ చేయాలండి. సౌత్ ఇండియన్ ఫ్రాంచైజీ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఓకే. వాళ్ళకి మనం తీసుకున్న వాళ్ళకి ప్యాషన్ ఉండాలి, కష్టపడే నేచర్ ఉండాలి, డబ్బు సంపాదించాలని గట్టిగా డిటర్మినేషన్ ఉండాలి. అన్నీ ఉంటేనే దాంట్లోకి ఈ ఫీల్డ్లోకి రావాలి. ఎక్కడ మనం గివ్ అప్ అంటే అది పెట్టిన డబ్బంతా పోతుంది. అందుకని మేము ఎంకరేజ్ ఫ్రాంచైజ్ కోసం వచ్చి అడుగుతున్నారు, కూర్చుని చెప్తున్నప్పుడు ఎంతసేపు కష్టపడతారంటే 2 hours 3 hours 4 hours అంటే కాదు. ఓకే. మనం ఉన్న టైం 18 hours రెస్టారెంట్ ఉంది అంటే పూర్తిగా కష్టపడలేకపోతే ఇద్దరుగా ఉండి పొద్దున ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు ఉండేలా పూర్తిగా కష్టపడితేనే ఈ సౌత్ ఇండియన్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్లో పర్వాలేదు, ఎలాగైనా చేయొచ్చు. సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అంటే ప్రతిదీ టేస్ట్ చేయవలసిందే, ప్రతిదీ కంపల్సరీ మంచి ఐటమ్స్ ఇవ్వాల్సిందే గెస్ట్లకి. దానికోసం కష్టపడవలసిందే. డబ్బు వస్తుంది కానీ జర్నీలో డబ్బు వస్తుంది, కానీ స్టార్టింగే డబ్బు రావడం అనేది జరగదు. నేను చెప్పేది కూడా అదే. ఎవరు వచ్చినా కానీ ఫ్రాంచైజీకి వచ్చినప్పుడు ఎంత వస్తుంది, ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, మీరు ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది. కష్టపడకుండా డబ్బు రాదు దీంట్లో. రైట్. సార్, హోటల్ ఇండస్ట్రీ అంటేనే కష్టం ఉంటుంది సార్, డెఫినెట్లీ. అవును. కానీ మీరు ఎస్పెషల్లీ మీరు కిచెన్ అంతా కూడా మీరు ఎంత బాగా చేస్తారని మా వాడు చెప్పాడు. ప్రతి ఐటమ్ మీ చేతుల మీదుగానే వెళ్ళే ఐటమ్ ప్రతిదీ అంటే అసలు నెక్స్ట్ లెవెల్ అన్నాడు. ఇప్పుడు మీరు సిటీ లైక్ సో మెనీ 4 cornersలో వై యూ చూస్ మణికొండ? ముందు నాకు సిటీ అలవాటు అవ్వాలి, నేను సిటీకి అలవాటు అవ్వాలి. దానికి మణికొండ అంటే సూటబుల్ ప్లేస్ అని తీసుకున్నాను. మంచి ఏరియాస్, ప్రైమ్ ఏరియాస్ సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ స్టెప్ వచ్చినప్పుడు మంచి ఏరియాస్, సూటబుల్గా ఏరియాస్ చూసుకుని అటుకే బ్రాంచెస్ ఓపెన్ చేస్తాం, ఫ్యూచర్లో ఓపెన్ చేస్తాం. తప్పకుండా సిటీలోకి రావాలి. మణికొండ అనేది ఒక సూటబుల్ ప్లేస్. అది ముందు అది కూడా తక్కువది కాదు కదా, చాలా నియర్లీ 10 lakh people ఉన్నారు. ముందు వాళ్ళకి రీచ్ అయితే తర్వాత టౌన్లోకి రావచ్చు, పెద్ద ప్రిన్సెస్లోకి రావచ్చు. కానీ ఒక ఛాలెంజింగ్ కదా సార్? ఛాలెంజ్ అనేది సిటీలో ఛాలెంజ్. అవునా? వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ యూ ఫేస్డ్? ఇది ఎప్పుడు ఏ ఫీల్డ్లో అయినా కట్ త్రోట్ కాంపిటీషన్ ఉంది సార్. ఓకే. దాన్ని ఫేస్ చేయాలంటే ఒకటి కాన్ఫిడెన్స్ ఉండాలి, 2 కష్టపడే నేచర్ ఉండాలి. మేము జనరల్గా అసలు ఓటమిని ఒప్పుకోం, చివరిదాకా ఫైట్ చేస్తాం. అందుకని అది ఎక్కడైనా సరే దాన్ని నిలబడి, ఒకవేళ క్రౌడ్ రాలేదు, పీపుల్ రాలేదు, వాళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి, అవన్నీ చేసి తప్పనిసరిగా సక్సెస్ అయ్యేదాకా ఉంటాం. ఎందుకంటే ఇన్నాళ్ళు ఫీల్డ్లో ఉండి ఇంత అనుభవం ఉండి మనం సక్సెస్ అవ్వకపోతే ఇంకెవరు సక్సెస్ అవుతారు? రైట్. ఆ డిటర్మినేషన్ మీకు ఉంది కాబట్టి, ఎందుకు రారు అనే ధైర్యం ఉంది కాబట్టి గ్యారంటీగా ప్రోడక్ట్ మంచిది ఇస్తున్నప్పుడు ఎందుకు రారు, గెస్ట్లు వస్తారు. కాకపోతే కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. ఒక ఏరియా అయితే వెంటనే వస్తారు, ఒక ఏరియా అయితే ఒక 6 months టైం పట్టుద్ది, లేదా మ్యాక్సిమం 1 year పట్టుద్ది. అంతేగాని రాకుండా, ఎందుకంటే ఫుడ్ అనేది నెసెసిటీ, అందరికీ కావాల్సిందే. బ్రేక్ఫాస్ట్ చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా పెద్ద ప్రయాస. సిటీలో బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేయాలి రెగ్యులర్గా అంటే చాలా కష్టం అది. రైట్. నేను స్విగ్గీ జొమాటో ఆర్డర్ చేస్తే నేను గెస్ట్లకు కూడా చెప్తాను, ఎందుకంటే చాలా ప్రైస్ అవుతుంది కదా, మీరు డైరెక్ట్గా ఏదైనా సౌత్ ఇండియన్ ఫుడ్ పార్సిల్ వచ్చింది అంటే దాంట్లో 25% క్వాలిటీ తగ్గుతుంది. కంపల్సరీ ఇక్కడికి వచ్చి టేబుల్ మీద ఎంజాయ్ చేసి వేడివేడిగా ఎంజాయ్ చేస్తేనే సౌత్ ఇండియన్ ఫుడ్ బాగా తృప్తిగా తినొచ్చు. అందుకని స్టెప్పింగ్ ఉంటుంది, ఇక్కడికే వచ్చి తీసుకోండి, లేదా మీరు ఎవరన్నా నేను ప్యాక్ చేసి పెడతాను, డ్రైవర్ని పంపించి తీసుకెళ్ళండి. లేట్ అయితే దాని క్వాలిటీ బాగుంది, ఆరిపోతే తినబుద్ధి కాదు అని చెప్తుంటాను. గెస్ట్లకి, మా దగ్గరికి వచ్చిన గెస్ట్లకు కూడా అదే చెప్తాను, ఏదన్నా సపోజ్ మీరు చల్లగా దోశ వచ్చేటప్పుడు లేట్ అయింది తినకండి, వెనక్కి పంపించి వేడిగా తెప్పించుకొని తినండి. మీరు డబ్బులు పే చేస్తున్నారు కదా, పే చేస్తున్నందుకు కరెక్ట్ ప్రోడక్ట్ తీసుకుని ఎంజాయ్ చేయండి అని చెప్తాను. ఇప్పుడు జనరల్గా ఏ ఓనర్లే చెప్పరు కదా, అంటే 90% గెస్ట్లు ఎవరైనా ఎంజాయ్ చేద్దాం తిందామని వస్తారు, కానీ గొడవ పడదామని ఎవరు వస్తారు? ఎవరైనా సరే 2-3 సందర్భాల్లో ఏదన్నా న్యూస్ కొంచెం గొడవ అయిందనుకోండి,
నేను ముందు తినండి, తర్వాత మాట్లాడుకుందాం. సపోజ్ తప్పు సర్వర్స్తో లేకపోతే అక్కడ ఉన్న సర్వెంట్స్తో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, జనరల్గా మా సైడ్ నుంచి రాదు, వాళ్ళు ఏదైనా మిస్బిహేవ్ చేశారో ఏదైనా గొడవ అయిందాం, మీరు ఆకలిగా ఉన్నారు తినండి, తిన్న తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం అంటే, తిన్న తర్వాత లేదులేండి అది చిన్న గొడవ లేండి, లేదు ఎంత పెద్ద గొడవ అయినా వాళ్ళు ఎంత కోపంగా ఉన్నా తిన్న తర్వాత లేదులేండి ఏదో వాళ్ళ మిస్బిహేవ్, నాది తప్పు వాళ్ళది తప్పే, పోన్లేండి అది ఇది. మీ ఫుడ్ నోట్లోకి వెళ్ళగానే మర్చిపో. అట్లా కాదు, వచ్చిన ఎవరైనా నేను గెస్ట్లనే పిలుస్తాను, వాళ్ళు కస్టమర్స్ కాదు, మా గెస్ట్లు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంత ఆనందంగా తిని వెళ్తే అంత మంచిది. సో అతిథి భవ అనేది అంతే కదా, ఫెస్టివల్ అవుతుంది మీద. అంతే. సపోజ్ కుండ పెరుగు బఫే వైజాగ్లో ఉన్నప్పుడు డైన్ ఉండేది, ఫైన్ డైన్ ఉండేది, దాంట్లో కుండ పెరుగు పెడితే ఈ గీతం కాలేజీ నుంచి స్టూడెంట్స్ వస్తారు, పెరుగు అంతా అక్కడ పెట్టండి మేము తినేస్తామంటే, నేను ఆ సిచ్యువేషన్ చూసానంటే పెట్టండి తినండి, మీరు పెరుగు అంతా తినండి, లేదు సార్ ఊరిని సరదాగా అన్నాడు, సరదాగా కాదు తినండి, అక్కడి నుంచి వచ్చారు, గీతం నుంచి వచ్చారు కదా, ముందు ఆ పెరుగు అంతా తినండి, తిన్న తర్వాత అప్పుడు మిగిలిన మీరు తింటానంటే ఇంకో కొండ కూడా తెప్పిస్తాను. అవునా? లేదండి ఇదే సరిపోయింది, ఇదే చాలా ఎక్కువ తిన్నామని. అదే అట్లా ఇప్పుడు గెస్ట్లు ఎవరు వచ్చినా ఏదైనా ఒక 5% ఏదైనా డిస్టర్బెన్స్, 95% తిందాము, ఎంజాయ్ చేద్దామని వస్తారు, గొడవ పడదామని ఎవరు వస్తారు? సార్ ఇంకోటి, ఇప్పుడు మీ చైల్డ్హుడ్లో మీరు ఆల్మోస్ట్ 6 years నుంచి అమ్మ దగ్గర వంట, కుకింగ్, లైక్ కిచెన్లో ఉన్నారు కదా, మీకు ఎప్పుడు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ లైక్ అవన్నీ ఉంటాయండి. అవునా? అవన్నీ లేకుండా ఎలా ఉంటాయి? ఫ్రెండ్స్ నాతోటి, నేను చదువులు ఇంటర్మీడియట్ తర్వాత నేను ఒక్కడనే బిజినెస్లో, నా ఫ్రెండ్స్ అంతా డాక్టర్సే. అవునా? వాళ్ళందరికీ నేనే ఫుడ్ పంపిస్తూ ఉంటాను, ఇక్కడి నుంచి గుంటూరు వెళ్తున్నా లేకపోతే వైజాగ్ వెళ్తున్నా, ఇక్కడి నుంచి కంపల్సరీ వాళ్ళకి కావాల్సిన ఫుడ్స్, పచ్చళ్ళు, పికిల్స్ అవన్నీ పంపిస్తూ ఉంటాను. అవునా? పంపిస్తాను. మరి మీ స్టడీస్ ఇంటర్మీడియట్ దాకా చేశారు కదా, బట్ మీరు మళ్ళీ ఈ ఈ రెస్టారెంట్లోకి రావడం కానీ కారణం ఏంటి? నేను ఎప్పుడెప్పుడు వెళ్దామా బిజినెస్లోకి వెళ్దామని చిన్నప్పటి నుంచి నా కోరిక. రెస్టారెంట్లోకి వెళ్ళినా కానీ మా డిగ్రీ ప్రైవేట్గా జాయిన్ అయ్యాను, కానీ నా దృష్టి అంతా ఎప్పుడు హోటల్ మీదే ఉండేది. ఫాదర్కి థియేటర్స్ ఉండేయండి, ఏ ఉన్నా కానీ హోటల్ మీదే మా ప్యాషన్ ఉండేది మొదటి. అవునా? ప్రకాశం డిస్ట్రిక్ట్ సంతమదలపాడులో థియేటర్ ఉండేది, టూరింగ్ టాకీస్ ఒకటి ఉండేది. ఉండేది తర్వాత ఏ ఉన్నా కానీ మా దృష్టి అంతా ఎప్పుడు హోటల్ మీదే ఉండేది. నేను మా బ్రదర్ ఎప్పుడు హోటల్ అని అనుకుంటాం. ఎప్పుడున్నా అన్నయ్య నేను ఇద్దరం కలిసే, ఎక్కడికి వెళ్ళినా సరే రామలక్ష్మణులు అంటారు, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్తాం. ఏ హోటల్ ఓపెనింగ్ అయినా ఎక్కడైనా ఇద్దరం కలిసి. ఫస్ట్ టైం ఇదే. అవునా? హైదరాబాద్లో, కేవలం హైదరాబాద్లో బ్రాండ్ డెవలప్ చేయడం కోసమే వచ్చింది. అంటే మనీ కోసం లేకపోతే ఇక్కడ ఏదో ఎర్న్ చేయాలన్న ఉద్దేశం కాదు, పూర్తిగా బ్రాండ్ డెవలప్మెంట్ కోసమే హైదరాబాద్ వచ్చింది. సో అదేలేండి, మీరు అన్నట్టు ఒక కష్టంతో ఓ 10 hours అయినా 18 hours అయినా సరే ఫ్యామిలీ దాంట్లో స్పెండ్ చేసి మనం దాని మీద వర్క్ చేస్తే అది ఫెయిల్ అవ్వదండి. 100% ఫెయిల్ అవ్వదు, 99% కాదు, చివరి వరకు ప్రయత్నం చేస్తే ఏది ఫెయిల్ అవ్వదు. అదే వచ్చే వాళ్ళకి కూడా సౌత్ ఇండియన్ అందరికీ వచ్చి మేము హోటల్ పెడదాం, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ పెట్టండి, లేదా సౌత్ ఇండియన్ అంటే పూర్తిగా డెడికేటెడ్గా దీనికి అంకితం అయిపోతాము అంటేనే పెట్టండి. మరి మీరు ఎందుకు మల్టీ క్యూజిన్లోకి ఎంటర్ కాదు? మల్టీ క్యూజిన్ కూడా పాకశాల నాన్ వెజ్ రెస్టారెంట్ కూడా ఉంది కదండి. అవునా? మల్టీ క్యూజిన్ నెక్స్ట్ స్టెప్, అంటే ఇది సిటీలో ఇది ఎస్టాబ్లిష్ అయినాక మల్టీ క్యూజిన్ వైపు వెళ్తాం. ఓకే. ఇప్పుడు ఇంకొకటి పాకశాల ఉందా? బక్సాల్ అనే ఒక క్యాటరింగ్సే ఉందండి అది. ఓకే. మరి ఇది సక్సెస్ఫుల్గా మళ్ళీ సిటీలోకి 1 or 2 బ్రాంచెస్ ఓపెన్ అయినాక నెక్స్ట్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తాం. అవునా? ఓకే. మీ దగ్గర ఉన్న బెస్ట్ 10 items ఆర్ ఇప్పుడు మనకి సెల్ అయ్యే ఐటమ్స్ ఏమో ఒకసారి చెప్పండి సార్. అంటే టాప్ నుంచి చెప్పండి సార్. ఓకే. టాప్ 10. గీ మసాలా ఇడ్లీ అండి, అంటే గీ కారపొడి, గీ గారిపొడి ఇడ్లీ. ఓకే. స్పాంజ్ దోశ, ఓకే. సెట్ దోశ, ఓకే. ఉప్మా, పొంగల్, ఓకే. చక్కెర పొంగలి, ఓకే. చక్కెర పొంగలి, కట్ పొంగలు, ఓకే. టమోటా బాత్, ఓకే. దిబ్బరొట్టె. దిబ్బరొట్టె సర్వ్ చేస్తున్నారా? దిబ్బరొట్టె, జనరల్గా సిటీలో అసలు దిబ్బరొట్టె అనేది దిబ్బరొట్టె పానకం. అవునా? తర్వాత స్పాంజ్ రొట్టె అని ఒకటి వస్తుంది, ఓకే. అదొకటి. ఓకే. ఇవన్నీ ఓన్లీ నేతి ఎందుకండు. అవునా? అలాగే ఉంటాయి ప్రొడక్ట్స్. దానికి ఒక 5 types ఆఫ్ చట్నీస్ ఇస్తారు. 5 types ఆఫ్ చట్నీస్. కోకోనట్ చట్నీ ఒకటి ఉంటుంది, పల్లీ చట్నీ, టమాటో చట్నీ, అల్లం చట్నీ, స్పైసీ చట్నీ అని మా బ్రాండ్ మేము తయారు చేసే అదొక చట్నీ. ఈ 5 చట్నీస్ సర్వ్ చేస్తాం. సాంబారు టాప్ లెవెల్లో ఉంటుంది, మ్యాక్సిమం టేస్ట్ ఉంటుంది.
బట్ సాంబార్ అంటే సిటీలో బెల్లంతో చక్కెర వేసే లేదండి అతను అదే కదా జనరల్. జనరల్గా సాంబార్ అనగానే ఏదైతే బ్లాకిష్ రెడ్ కలర్ ఉంటుంది ఆ కలర్ ఉండకూడదు. అది తమిళనాడు కలర్, అది మనం యాక్సెప్టబుల్ కలర్ కాదు. ఓకే. కలర్స్ అయ్యి అది అట్లా కాదు. బాగా సాంబార్ అంటే అసలు ఎంత తింటున్నామో ఎంత తాగుతున్నామో తెలియదు. తెలియకుండా. అది సాంబారు ప్రిపేర్ చేయటం అంటే. సాంబారు నేతిపిండి సాంబార్ చాలా బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది గీ. నెయ్యి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మంచి నెయ్యి అది, అస్సలు అడల్టరేషన్ లేకుండా. చాలా కాస్ట్ పడుతుంది అది. దాదాపు కేజీ మేము ప్రిపేర్ చేసేటప్పటికి 850 దాకా అవుతుంది. చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్, చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్లేస్ కారపొడి. ఇవన్నీ స్పైస్ అన్ని మీరే మేమే తయారు చేస్తాం, అది మేమే చేసుకుంటాం. ఎక్కడ తీసుకురాం, బయట కొనడం అనేది ఉండదు. సీక్రెట్స్ ఆఫ్ మా నేటివ్. కరివేపాకు పొడి, కంది పొడి, సాంబార్ అది కారపొడి ఉంటుంది. ఎక్కడ బయట కొనం, ఇవి మేము తయారు చేసుకునేవి. సో దట్స్ ఉలవచారు ఇడ్లీ కూడా ఫేవరెట్ డిష్ అండి. ఉలవచారు ఇడ్లీ. ఉలవచారు ఇడ్లీ ఇస్తాము, అది కూడా ఫేవరెట్ డిష్. బాగా రైస్ ఐటమ్స్లోనేమో చింతపండు పులిహార ఒకటి రెగ్యులర్గా ఉంటుందండి. ఓకే. తర్వాత నాకు యాక్చువల్లీ చింతపండు పులిహార అంటే, చింతపండు పులిహార జనరల్గా నిమ్మకాయతో చేసేస్తారు కదా. నిమ్మకాయతో అది లేదు. ఆ పులిహార అంటే చింతపండు పులిహారతోనే పచ్చిమిరపకాయలు నములుతా తినాలి. తర్వాత చింతపండు పులిహార ఒకటి, కరివేపాకు రైస్ ఒకటి ఫేవరెట్ డిష్ అండి ఇక్కడ. తర్వాత పప్పుచారు రైస్ చాలా బాగుంటుంది. పప్పుచారు మేము చేసే దాంట్లో దాదాపు 9 రకాల వెజిటేబుల్స్, 10 రకాల వెజిటేబుల్స్ పడతాయి. ఓకే. పప్పుచారు ఒకటి తింటే అన్ని తిన్నట్టే లెక్క. అవునా? అన్ని వెజిటేబుల్స్ తిన్నట్టే లెక్క. అన్ని ఆల్ వెజిటేబుల్స్ దాదాపు ఉంటాయండి. మునక్కాడ, ఉల్లిపాయ, టమోటా, ముల్లంగి, తర్వాత ఆనపకాయ, గుమ్మడికాయ, వంకాయ, క్యారెట్, అలా 9 రకాలు, 10 రకాలు, నియర్లీ 10 రకాల వెజిటేబుల్స్. మునగాకు కూడా వేస్తాం దాంట్లో. మునగాకు, కొత్తిమీర అన్నీ వేస్తారు. దాదాపు 10 రకాల వెజిటేబుల్స్. ఒక్క నేతి ఇందులో పప్పుచారు తింటే అన్నీ తినండి. నిమ్మకాయ లేకుండా పప్పుచారు ఉండదు కదా. అవును. నిమ్మకాయ పిండుతారు బాగా. ఆ పప్పుచారు తింటే అన్ని వెజిటేబుల్స్ తిన్నట్టే. అలాగే పప్పుచారు రైస్ స్పెషల్. ఓకే. ఫ్లేవర్డ్ రైస్లోనేమో గోంగూర రైస్ను, ముద్దపప్పు ఆవకాయ రైస్ ఒకటి స్పెషల్ అండి. ముద్దపప్పు ఆవకాయ రైస్ బాగా చాలా టేస్ట్ ఉంటుంది. ఆవకాయ మేము పట్టిందే వాడతామండి. అంటే జనరల్గా ముద్దపప్పు ఆవకాయ అన్ని చోట్ల దొరుకుతుంది, కానీ ఆవకాయలో దమ్ము ఉండాలి. పప్పు అన్ని చోట్ల ఒకటే ఉంటుంది. మంచి ఆవకాయ, ఫ్రెష్ ఆవకాయ అండి. ప్రతి నెల ఉత్తరాంధ్రలో, ఇప్పుడు హైదరాబాద్లో కూడా రెగ్యులర్గా 10 నెలలు దొరుకుతున్నాయి పచ్చి మామిడికాయలు. మేము ప్రతి నెల పడతాం. ప్రతి నెల బాగా ఫ్రెష్ పిక్లు వాడతాము. ముద్దపప్పు ఆవకాయ మంచి ఫేవరెట్ డిష్. రోజు బాగా ఒక 50 ఐటమ్స్ దాకా, 50 ప్లేట్స్ దాకా వెళ్తుంది. ఏదైనా సౌత్ ఇండియన్, ఇంత పెద్ద సిటీలో మంచి సౌత్ ఇండియన్ హోటల్స్ నియర్లీ 100-120 కంటే లేవండి. ఒక ఫ్యామిలీ వెళ్ళి కూర్చొని తినడానికైనా దేనికైనా ఒక 120-130 అంతే ఉంటాయి. చాలా తక్కువ కదా. అవును. నేను చాలా తక్కువ చూసింది యాక్చువల్లీ. అంటే ఏంటంటే అంత టేస్ట్ ఇచ్చే రెస్టారెంట్స్ చాలా తక్కువ. సార్ ఇంకొకటి, ఇప్పుడు రామేశ్వరం కెఫే లాంటి చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇఫ్ యూ కమ్ టు ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ, అసలు నేను ఒకసారి వెళ్తే 150 రూపీస్ అని, 200 రూపీస్ అని, 180 రూపీస్ అని దోశ అంటున్నారు. మీ దగ్గర ప్రైస్ ఎలా ఉన్నాయి? మా దగ్గర యావరేజ్ అబవ్ యావరేజ్ ప్రైజెస్ ఉంటాయి. ఓకే. హై ప్రైజెస్ ఉండవు. అఫోర్డబుల్ ప్రైజెస్. మణికొండలో పెడతానికి కూడా కారణం అదే. ఇప్పుడు మనం సిటీకి వస్తే ఆ ప్రైజెస్ అన్ని కన్జ్యూమర్ మీద, గెస్టుల మీద వేయాల్సి వస్తుంది. అందుకని ముందు అసలు అంత ప్రైజ్ వేస్తే జనాలు రావడం తగ్గుద్ది అన్న ఉద్దేశంతో మణికొండ పెట్టింది. ముందు మన టేస్ట్లన్నీ అఫోర్డబుల్ ప్రైస్లో జనాలకు అందించినాక అప్పుడు ఏదైనా ప్రీమియం రెస్టారెంట్స్ అప్పుడు స్టార్ట్ చేస్తాం అన్న ఉద్దేశంతో. అంటే ప్రైజు వాళ్ళకి అందుబాటులోనే ఉంటే గెస్టులు, ప్రీమియం గెస్టులే వస్తే సర్వైవ్ అవ్వడం కష్టం అని. అందరూ రావాలి, రైట్. కాకపోతే రిపీటెడ్గా రాకపోయినా, మరి ప్రతిరోజు రాకపోయినా కనీసం వీక్లీ ట్వైస్ అయినా వాళ్ళు వచ్చేటట్లు ప్రైస్ ఫిక్స్ చేస్తాం. అఫోర్డబుల్ ప్రైజే పెడతాం. మరి హై ప్రైజెస్ పెడితే గెస్టులు రారు కదా. అదేనండి, అంటే సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా మేజర్ రూల్ యాక్చువల్లీ. అంటే మనకు తెలియకుండానే ప్రైస్ కాన్షియస్లో ఉంటాం. ఉంటామండి. ఈ ఇక్కడ ఎంత అవుతుంది, ఎంత క్వాలిటీలో ఇస్తున్నారు. అండ్ ఇంకొక కైండ్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు, మంచి టేస్ట్ ఇస్తే ఆ ప్రైస్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ ఉంటారండి, అందరూ రావాల్సిందే కదా. అందరూ రావాలి.
బట్ మీరు చెప్పేది చూస్తే ఎవ్రీబడి కెన్ కమ్ టు యువర్ ప్లేస్. ప్రతి ఒక్కళ్ళు వచ్చే ప్రైజెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు వచ్చి అఫోర్డబుల్ ప్రైస్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, హై క్లాస్ అందరూ వచ్చే ప్రైజెస్ ఉంటాయండి. వాళ్ళకి కావాల్సిన అంబియన్స్ కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. తక్కువగా ఉంటాం ఏదో అట్లా పెట్టాను. సార్ ఎప్పుడైనా అంటే ఈ జర్నీలో, ఈ రెస్టారెంట్ జర్నీలో ఒక చిన్న డిప్ లాగా మీకు ఒక డిప్రెషన్ లాగా ఏదైనా జరిగిందా? డిప్రెషన్ అయితే ఎప్పుడు రాలేదండి. మేము అసలు డిప్రెస్ ఎంత పెద్ద ప్రాబ్లం అయినా నవ్వుతానే ఫేస్ చేస్తాం. అవునా? నేను మా బ్రదర్ కూర్చుని ఆలోచించుకుని నవ్వుతానే ఫేస్ చేస్తాం. కానీ బిజినెస్ గురించి ఎప్పుడు బిజినెస్ లేదని బాధపడే పరిస్థితి ఎప్పుడు లేదు. ఇప్పుడు కూడా నేను హైదరాబాద్ వచ్చి బ్రాంచ్ ఓపెన్ చేసినాక ప్రతిరోజు 4-5 క్యాటరింగ్స్ అవుతానే ఉంటాయండి. చేయలేక అలసిపోతున్నాను కూడా. ప్రతిరోజు 4-5 క్యాటరింగ్స్ అవుతానే ఉంటాయి. ఒక్కో రోజు 10 క్యాటరింగ్స్ కూడా అయిన రోజులు ఉన్నాయి. ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ అయ్యి ఇక్కడ స్టార్ట్ చేసి 8 months అవుతుంది. 8 months అవుతుంది. ప్రతిరోజు క్యాటరింగ్ ఉంటుంది. ఓకే. మధ్యాహ్నం లంచ్ క్యాటరింగ్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా టిఫిన్ క్యాటరింగ్స్ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. వీక్లీ ట్వైస్ అట్లా అవుతున్నాయి. ఇంకా పూర్తిగా రాలేదు. అంటే మనం ఇంకా తెలియలేదు కదా, జనాలకి ఇంకా రీచ్ అవ్వలేదు. రీచ్ అయితే ఇంకా ఎక్కువే వస్తాయి. ఆ క్యాటరింగ్స్ ఇప్పుడే మేము ఫేస్ చేయడం కొద్దిగా ఇబ్బందిగానే. ఓకే. సో ఇంకోటి మీ దగ్గర విన్నది వెజ్ బఫెట్ కూడా మీకు చాలా ఫాస్ట్ మూవింగ్ అని విన్నాను. మావాడు చెప్తే మీరు ఐటమ్స్ కూడా వాళ్ళు ఇచ్చే ఐటమ్స్ సిటీలో చాలా తక్కువ మంది ఇస్తారా అన్నాడు. ఐ జస్ట్ వాంట్ టు నో, నేను అఫ్కోర్స్ నేను వచ్చిందో చూస్తాను, బట్ ఫర్ మై ఆడియన్స్ అంటే మీ ప్రైస్ ఏంటి, వాట్ యూ సర్వింగ్, అది ఒకసారి మీరు చెప్పగలిగితే. అది 226 అండి ప్రైస్. బఫే దాంట్లో 30 ఐటమ్స్ ఉంటాయి. 30 ఐటమ్స్. ఓకే. షడ్ రుచులు, అన్ని రకాల రుచులు ఉంటాయని. మెయిన్ దానికి ఇచ్చేది ఏంటంటే పులిహార అన్నారు కదా, చింతపండు పులిహార రెగ్యులర్గా ఉంటుంది. ఓకే. వెజ్ బిర్యానీ ఒకటి రెగ్యులర్గా ఉంటుందండి. మిగతా కర్రీస్ అన్ని మారుతూ ఉంటాయి. మెయిన్ అక్కడ మన తెలుగు పీపుల్కి అన్నిటికంటే ఇష్టమైంది భోజనంలో ఫస్ట్ వాళ్ళ నోటికి కావాల్సింది పచ్చడి. రోటి పచ్చడి అంటే బాగా ఇష్టం. రోటి పచ్చళ్ళు 4 రకాలు ఉంటాయండి. ఆ 4 రకాల్లో చింతకాయ ఒకటి మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. తర్వాత దోసకాయ ముక్కల పచ్చడి అని, కొబ్బరి పచ్చడి, తెలుగు పీపుల్కి ఫేవరెట్ అయిన పచ్చళ్ళన్నీ కంపల్సరీ ఉంటాయి. 4 రకాల రోటి పచ్చళ్ళు ఉంటాయి. 2 రకాల పొడి, కరివేపాకు పొడి అంటే బాగా ఇష్టపడతారు. కందిపొడి, కరివేపాకు పొడి ఉంటాయి. తర్వాత ఆంధ్రుల సంగతి తెలిసిందే కదా, ఎన్నున్నా సరే ఆవకాయ, గోంగూర కావాలి. ఆంధ్ర పీపుల్ అంటే తెలుగు పీపుల్ మొత్తానికి ఆ గోంగూర అంటే అది ఒక ఫేవరెట్. గోంగూర పచ్చడి, ఆవకాయ కంపల్సరీ ఉంటాయి, రోజు ఉంటాయి. తర్వాత కుండ పెరుగు, ఏ అయినా 30 ఐటమ్స్ ఉంటాయండి. ప్రైస్ 2 రకాలు, కర్రీస్ 2 రకాలు, పన్నీర్ ఐటమ్ ఉంటుంది. తర్వాత సాంబార్, అది పప్పుచారు. సాంబార్ అనేది లేదండి, పప్పుచారే పెడతాము. పప్పుచారు ఇంట్లో మదర్ ఇలా పప్పుచారు పెడతారా, మన హోటల్లో కూడా పప్పుచారు చెప్పాను కదండి. 9 ఐటమ్స్ తోటి పప్పుచారు ఉంటుంది. పప్పుచారు, రసం, మజ్జిగ పులుసు, ఇవన్నీ తెలుగు వాళ్ళు ఇష్టపడే అన్ని రకాల పదార్థాలు ఉంటాయి బఫేలో. ఇంట్లో 365 రోజుల్లో ఏం చేసుకుంటామో అవి ప్రతిరోజు ఉంటాయి. మన దగ్గర పుట్ట భోజనం ఫేమస్ అని ఉన్నారు. అసలు ఆ పుట్ట భోజనంలో ఏ ఐటమ్స్ వస్తాయి అని మీరు ఎలా సర్వ్ చేస్తారు? బఫే ఫేమస్ అయిన అంటే బఫే బాగా అలవాటు పడినాక చాలామంది ఫోన్ చేసి ఆ బఫే భోజనమే పార్సల్గా కావాలని అడుగుతున్నారు. అందుకని పుట్ట భోజనంగా బఫేలో ఏ ఐటమ్స్ అయితే ఉంటాయో అవన్నీ పార్సిల్ చేసి ఇస్తున్నాము. అంటే 4 రకాల స్వీట్స్, 9 రకాల రోటి పచ్చళ్ళు, పొడులు, ఊరగాయలు, తర్వాత ఏదైతే కర్రీస్ 2 types ఆఫ్ కర్రీస్, 2 types ఆఫ్ రైస్, వెజిటబుల్ బిర్యానీ, పులిహార, ఇలా మొత్తం 27 నుంచి 28 రకాల ఐటమ్స్ తోటి ఆ బుట్ట భోజనం ఇస్తున్నా. అది 2 members సరిపోతుందండి. ఇంకా కొద్దిగా పర్వాలేదు, కొద్దిగా తక్కువ తినేవాళ్ళు అయితే 3కి సరిపోద్ది. అది బాగా రెస్పాన్స్ ఉందండి. నేనైతే సార్ ప్రామిస్గా ఎక్స్క్లూజివ్ ఒక ఫుడ్ కోసం ప్యాషనేట్గా మీలా ఎవరు నేను చూడలేదు. నాకు అసలు నేను నిజంగా అంటే చాలామంది నేను రెస్టారెంట్స్ వాళ్ళు లీజు తీసుకోవడం, లేకపోతే ఫ్రాంచైజీ తీసుకోవడం, లేకపోతే ఒక మనం చెఫ్ని పెట్టి చేయించడం చూశాను. కానీ బట్ మీరు చెప్పినట్టు ఎక్స్క్లూజివ్ ఆ 7-6 years నుంచి మీ తెలిసిన కాడి నుంచి దీని మీద విజన్ శరీరంలో భాగంలాగా, అంటే ఒక కిడ్నీ, కళ్ళు, కాళ్ళు లాగా హోటల్ అనేది మా శరీరంలో భాగం అయిపోయాడు. అది లేకపోతే నిద్ర పట్టదు. ఏదైనా సరే ఇది సక్సెస్ అయింది, నెక్స్ట్ ఇంకేం తర్వాత ఇంకో హోటల్,
ఏదో అంటే అరేంజ్ చేద్దామని కాదండి, హోటల్ అంటే ప్యాషన్. అది ఎంత వీలైతే అంత సౌత్ ఇండియన్ ఫుడ్ అంతమందికి పెట్టాలి. ఇప్పుడు మీరు ఏ స్టార్ హోటల్ తీసుకున్నా, ఏ స్టార్ హోటల్ అయినా తీసుకోండి, సౌత్ ఇండియన్ సెక్షన్ వీక్గా ఉంటుంది. ఎందుకు అంటే ఏ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ వాడు, ఏ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ వాళ్ళు కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ గురించి టీచ్ చేయలేరు. ఎందుకంటే మీరు ఏ స్టార్ హోటల్ అయినా తీసుకోండి, ఎందుకని సార్? సౌత్ ఇండియన్ ఫుడ్ బేసిక్ ఇడ్లీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఏది నాట్ అప్ టు ది మార్క్. ఎందుకంటే దాన్ని చెప్పేవాడు లేడు, చేసేవాడు లేడు. చాలా టిపికల్ సబ్జెక్ట్ అని. ఆ తెలుగు పీపుల్ తినే ఫుడ్ ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఒక్క బ్రేక్ఫాస్ట్లో 200 రకాలు ఉంటాయి. కాంటినెంట్లో ఇవన్నీ ఏముంటాయి? ఒక ఓవెన్లో పెట్టి తీసి తినేవి, లేకపోతే చేతితో మిక్స్ చేసేవి. వండి పెట్టాలంటే ఇడ్లీ దగ్గర నుంచి మొదలుపెట్టి దెబ్బ రొట్టి వరకు 200 రకాలు ఉంటాయి టిఫిన్స్. అవి ఓన్లీ సౌత్ ఇండియన్ పీపుల్ మాత్రమే, అది ఆంధ్ర తెలంగాణ పీపుల్ మాత్రమే చేయగలరు. వీఆర్ బ్లెస్డ్ ఈ విషయంలో చెప్పాలంటే. ఇన్ని రకాల ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్కి 200 ఐటమ్స్ మనం ఏది చేసుకోవాలంటే ఏది కావాలన్నది ఎవరికి వాళ్ళే బ్రహ్మాండంగా చేస్తారు ఇంట్లో. ఇప్పుడు జనరేషన్ చేయలేకపోతున్నారు, కానీ మన ముందు వాళ్ళందరూ ఎన్ని చేసి పెట్టారు. రైట్. సో మానేతి విందు అనే హోటల్లో మీరిచ్చే టేస్ట్, మావాడి చెప్పిన హైప్, ఈరోజు యాక్చువల్లీ మీతో పాటు ఈ సెషన్ అయిపోగానే ఇమీడియట్లీ వీఆర్ షిఫ్టింగ్ టు మానేతి విందుకి వెళ్తున్నాం, మణికొండ ప్లేస్కి. అక్కడికి వెళ్ళి ఎవ్రీ ఐటమ్ ఆయన చెప్పిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, స్పెషల్ ఐటమ్స్ ఏమున్నాయో, లేకపోతే వాళ్ళ రెగ్యులర్ ఐటమ్స్ ఏమున్నాయో ఇవన్నీ టేస్ట్ చేద్దాం. చేసిన తర్వాత అఫ్కోర్స్ నేనేమి యాక్చువల్లీ సర్టిఫికేట్ ఇవ్వడానికి కాదు, నాకు ఆయన జర్నీ మావాడు చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఒకసారి ఇంత ప్యాషనేట్ ఒక పర్సన్ని నేను ఇదిగో నా కళ్ళ ముందు ఇలా కూర్చున్నప్పుడు ఇంక తప్పించి ఏం తెలియదు. అంతేనండి, అంతే. ఇది రెస్ట్, ఫుడ్ అంతే. నిద్రపోయినా ఫుడ్, లేచినా ఫుడ్, వీడియోస్ చూసినా ఫుడ్. కంప్లీట్లీ సినిమాలు కూడా ఫుడ్ ఫుడ్ బేస్డ్ సినిమాలకు వెళ్తారేమో. సో ఆ రేంజ్లో యాక్చువల్లీ ఐ హావ్ నాట్ సీన్, అంటే మీలా నిజంగా చూడలేదు సార్. అండ్ నిజంగానే వైజాగ్లో మీ రెస్టారెంట్ ఎంత ఫేమస్, మన హైదరాబాద్లో కూడా అంత ఫేమస్. మనస్ఫూర్తిగా, వెరీ హానెస్ట్లీ, మీ అన్నయ్య గారు మీరు ఎంత ప్యాషనేట్గా వైజాగ్లో బ్రాంచ్ లాంచ్ చేశారు. అఫ్కోర్స్ అంతే ప్యాషనేట్గా హైదరాబాద్లో కూడా లాంచ్ చేశారు. డెఫినెట్లీ మీ ప్యాషనేట్ ఇది సక్సెస్ కొడతాం, దాంట్లో డౌటే లేదు. గట్టి చాలా గట్టి నమ్మకం ఉంది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఇది ఉందని తెలియాలంతే. ఇప్పుడు నాకు తెలిసింది మావాడు చెప్పాడు, అలా ఇంకో 10 మందికి తెలిస్తే దే విల్ గో అండ్ విజిట్ ద ప్లేస్ అండ్ దే విల్ ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఐటమ్ ఎంజాయ్ చేస్తారు. సార్ జనరల్గా సౌత్ ఇండియన్లో ఇంకొక డిఫరెంట్ ప్లేస్ ఒకటి ఎప్పుడు ఉంటుంది యాక్చువల్లీ. ఒక ఐటమ్ మనకి టిఫిన్స్ అయిపోగానే, మీరు అన్నట్టు ఈ 200 టిఫిన్స్లో అయిపోగానే టీ కాఫీ అనేది మనం అసలు తాకుండా బయటికి వెళ్ళాం. హౌ అబౌట్ మానేతి విందు కాఫీ సర్వ్స్ టు పబ్లిక్? కాఫీ హైదరాబాద్ అంతా టీ లవర్స్ ఎక్కువ అండి. మేము కాఫీ ప్రమోట్ చేద్దాం. కాఫీ నేతి విందులో కాఫీ చాలా బాగుంటుంది. అది 100 years బ్యాక్, 150 years బ్యాక్ నేను ఈ తమిళనాడు వర్కర్స్ దగ్గర అడాప్ట్ చేసుకుందండి. అది అవునా? ఇది రోలింగ్ కాఫీ. అసలు యాక్చువల్గా ఇప్పుడు మర్చిపోయారు దాన్ని. అసలు పూర్తిగా రోలింగ్ అంటే ఎప్పుడైతే కాఫీని డికాషన్ని విత్ షుగర్ యాడ్ చేసి రోల్ చేస్తూ ఉంటే మంచి అరోమా బయటకు వస్తుంది. ఫోము విత్ అరోమా వస్తుంది. దాంతో అడల్ట్రేషన్ మిల్క్, ప్యూర్ మిల్క్తో చేస్తామండి. హై డెన్సిటీ కాఫీ అని చేస్తాను నేతి విందులో. అది చాలా బాగుంటుంది. కాఫీ మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి లుక్ ఉంటుంది. అది మీకు చూపిస్తాను. కాఫీ కంపల్సరీ మస్ట్ ట్రై ఐటమ్. అవునా? నేతి విందులో మస్ట్ ట్రై ఐటమ్. ఇప్పుడు మన దగ్గర టీ కంటే కాఫీ ఎక్కువ సేల్. మొదట టీ డామినేట్ చేసే తర్వాత ఇప్పుడు కాఫీ ఎక్కువ. అందరూ కాఫీకి అడిక్ట్ అయితే వదలలేరు అంటారు. కాఫీ అడిక్ట్ అయితే వదలలేరు. కాఫీ ఎంత బాగుంటుంది. రైట్. ఇప్పుడు యాక్చువల్లీ అంత ఇన్స్టెంట్ ఎప్పుడైనా టాప్ లెవెల్. మీరు వెనకటి నుంచి కూడా ఇన్స్టెంట్ గురించి చెప్పేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్లో ఇంచుమించు ఫిల్టర్ కాఫీకి సరిసాటి అని అనేవాళ్ళు. బురువు గురించి చెప్పేటప్పుడు ఇంచుమించు అంటే ఫస్ట్ ప్రయారిటీ ఫిల్టర్ నెంబర్ 1. దాని టేస్ట్, కాఫీ ఎంజాయ్ చేయాలంటే ఫిల్టర్ కాఫీని రోలింగ్ కాఫీగా ఎంజాయ్ చేయాలండి. దాని టేస్ట్ దేనికి రాదు. బాగా వేడిగా ఆ కాఫీ తాగితే చాలా బాగుంది. మీరు ఎప్పుడు ఈ కాఫీ మేకింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? ఇది
తెలుసుకున్నారు? అంటే జనరల్ నేను హోటల్కి వచ్చిన కొత్తల్లో మా హోటల్లో గుంటూరులో హోటల్ ఉండేది. ఓకే. హోటల్కి వచ్చిన కొత్తలో అక్కడ తమిళనాడు వర్కర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు రోల్ చేస్తుంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. వాళ్ళు మా డికాషన్ని 2 జగ్స్లోకి రోల్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా దీన్ని రోలింగ్ కాపీ అంటారు. ఓకే. ఫిల్టర్ కాపీని రోలింగ్ కాపీ అంటారు. అండ్ ఒక వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేను తర్వాత కుక్స్కి నేర్పి చేయించుకుంటాను. చాలా బాగుంటుంది. అదే ఫోమ్ కానీ దాని అపీరెన్స్ కానీ చాలా బాగుంటుంది. ఓకే. చాలా ఇప్పుడంతా ఇన్స్టెంటే వస్తుంది. ఇప్పుడు అదే ఇన్స్టెంటే కదా. ఇన్స్టెంట్ వస్తుంది. ఫిల్టర్ కాపీ అంటున్నారు కానీ అది 5 minutesలోనే ఫిల్టర్ అవుద్ది. ఓకే. పాత పద్ధతిలో చేసిందే కరెక్ట్గా దాని అరోమా కానీ దాని ఫ్లేవర్ కానీ అంతా పాత పద్ధతిలో రోలింగ్ పద్ధతిలో చేసిందే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడ తెప్పిస్తున్నారు ఈ కాఫీ పొడి? మామూలు మా వెండర్స్ దగ్గర నుంచి ఇక్కడే లోకల్గా తీసుకుంటాం. అవునా? ఇట్స్ ఒరిజినల్ ఓకే. 80-20 కాంబినేషన్లో తీసుకుంటాం. ఓకే. 80% కాఫీ 20% ఏమో చికోరీ వస్తుంది ఉంటుంది. అది లేకపోతే ఆ కలర్ రాదండి. జస్ట్గా 60-40 వాడతారు. మేమేమో 80-20 85-15 85-15. అదే అంటే స్టార్ హోటల్స్ అందరూ వాడేది అదే. అవునా? అదే కాంబినేషన్. అది మీరు యూస్ చేస్తున్నారా? అదే యూజ్ చేస్తాం. ఓ గైస్, డోంట్ మిస్ దిస్ కాఫీ. డెఫినెట్లీ స్టార్ హోటల్ కంటే బెటర్ కాఫీ ఇక్కడ దొరుకుతుంది నాకు నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే 85% 15% అనేది అదే మేము వాడే కాంబినేషన్ అది. ఓ గ్రేట్. దెన్ ఇంకా వెయిట్ చేయొద్దు. లెట్స్ మూవ్ టు డైరెక్ట్లీ మాన్యత విందు మణికొండ బ్రాంచ్ పంచవటి కాలనీ. అక్కడే ఆయన చేతితో ఎలా చేస్తున్నామో చూసి అక్కడే టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తాం. లెట్స్ మూవ్. సార్, అంటే ఈ ఒక్కొక్క ఐటెం చూస్తుంటే అన్ని ఐటమ్ ఒక స్పెషల్ డిషెస్ లాగా ఉన్నాయి ఇక్కడ. మీరు యాక్చువల్లీ నేను డిస్కస్ చేసినప్పుడు స్పాంజ్ దోశ స్పెషాలిటీ అని చెప్పారు. అవును, ఒకసారి టేస్ట్ చేస్తాను. ఈ స్టైల్ ఆఫ్ స్పాంజ్ దోశ మనకి హైదరాబాద్ దొరకదండి. హైదరాబాదే కాదండి, ఇది ఎక్కడే అవైలబుల్ ఉండదు. ఇది నేతి విందు సిగ్నేచర్ డిష్. ఫ్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటే మ్యాంగో అంటారు. ఫ్రైడ్ టిఫిన్ ఆఫ్ నేతి విందు అంటే స్పాంజ్ దోశ అంటారు. ఇది నాకు రోలెక్స్ అండి. నేతి విందు రోలెక్స్ ఇది. అవునా? మిగతా స్పాంజ్ దోశ అనేది అన్ని చోట్ల ఏర్పడతా ఉంటారు కానీ అది ఇమిటేషన్. ఒరిజినల్ రోలెక్స్ అంటే నేతి విందు రోలెక్స్ అంటే ఇది నెక్స్ట్ లెవెల్ అండి నిజంగా. సార్, ఇంకోటి నాకు ఈ ముద్దపప్పు ఆవకాయ గురించి చెప్పారు. మెల్ట్ అయిపోతుంది. ముద్దపప్పు ఆవకాయ రైస్ అన్ని చోట్ల అవైలబుల్ ఉందండి. ఫస్ట్ ముద్దపప్పు ఆవకాయ ఇవ్వాలంటే ఆవకాయలో దమ్ము ఉన్నది. ఆవకాయ ఫ్రెష్గా ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రతి 2 monthsకి ఒకసారి మేము ఓన్గా ప్రిపేర్ చేస్తాం. ఆవకాయ మేము పడతాము ఓన్గా, దాంతో చేస్తాం. నెయ్యి బాగా వాడతామండి. ఓకే, అది ముద్దపప్పు ఆవకాయ రైస్ తినాలంటే రాసి పెట్టున్నారు. నిజంగానే నోట్లో మెల్ట్ అయిపోతా ఉంది. సో వన్ ఆఫ్ ద అన్ని డిష్లు బెస్ట్ అండి. కాకపోతే ఏది బెస్ట్ అని చెప్పలేము. అలాంటివి ఉన్నాయి. నేతి విందులో బెస్ట్ అనేవి 10 items 10 to 15 items ఉంటాయి. అవునా? నేతి విందులో మాత్రమే ఉంటాయి అనేవి 10 to 15 items. ఓకే. సో ఇది చిట్టి పెసరట్టు విత్ ఉప్మా అండి. ఒకటి కూడా ఓకే. అది ఈ స్టైల్ ఎప్పుడు చూడలేదండి. ఇవి చాలా పెసరట్లో వేసేసి పెసరట్టు కొంచెం పసుగా వేసి ఉప్మా వేస్తారు. ఉప్మా ఇది చిట్టి పెసరట్టు అండి. అదే సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు అందరూ ప్రోటీన్ పెసరట్టు బాగా ఇష్టపడుతున్నారు. అది కొంచెం థిక్గా చేస్తారు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. థిక్గా ఉంటుంది కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కడిగిపోతారు. మీరు వచ్చే ముందు మీ ఉప్మా గురించి చాలా మాట్లాడు. అసలు ఈ చాలా మంది దీనికోసం తింటుంటారు అన్నారు కదా. అవునా? ఉప్మా బాగా స్మూత్గా ఉంటుందండి. ప్రతి బైట్లో జీడిపప్పు, కారపొడి, నెయ్యి, ఉప్మా మిక్స్ అయ్యి తినాలి. నేను ఏదైనా ఒకటి సెలెక్ట్ చేద్దాం అన్నా సెలెక్ట్ చేయలేదు. అన్నీ తిన్న ప్రతి ఐటము అంటే ఇన్ని పెట్టి తినమంటే కష్టమే. బట్ చేయాలి కదండి. ఐటమ్స్ మాత్రం ఎలా ఉన్నాయంటే ఏది
ఐపీస్ అంటారు జరా ఉన్నది ఏది వదలలేవన్నంత ఐపీస్లో ఉన్నాయి. ఇది సార్ ఇది మటన్ ఇడ్లీ అంటారు. ఓకే గీ కారపొడి నెయ్యితో వస్తుంది. ఓకే చాలా అంటే ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంది. ఇడ్లీ మన ఇడ్లీ స్పెషల్ అండి. అవునా? ఇడ్లీ మొదటి నుంచి మాకు నేమ్ తీసుకొచ్చింది నేతివిందు బ్రాండ్కి సపోర్ట్ చేసింది ఇడ్లీ స్పాంజ్ దోశ. ఓ ఉప్మా పొంగల్. ఓకే మీరు పొంగల్ ఉన్నారు కాబట్టి పొంగల్ వేయి. ఎలా ఉన్నాయంటే పొంగలు మా తమిళనాడు ఐటమ్ అంటారండి, కానీ పొంగలు సాంబార్ కాంబినేషన్ మందే టాప్. తమిళనాడు కంటే కూడా మందే బాగుంది. అవునా? లెస్ నువ్వు ఏంటి అంటే ఇప్పుడు పొంగల్ కానీ ఉప్మా కానీ టేస్ట్ అన్నిటి యాడ్ అవ్వడానికి కారణం ఒక రకంగా చూస్తేనేమో గీ అండి. గీ మంచి గీ అండి, చాలా బాగుంటుంది. ఈ మేమే పర్సనల్గా రెడీ చేసుకుంటాం. ఓకే మేమే కాస్త మేమే ప్రిపేర్ చేస్తాం. గీ వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది బాగా. ఓకే కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఇప్పుడు అది పూరి ఐటమ్ ఉంది సార్. అవునండి. ఆ పూరి ఒకసారి ఆ పూరి తీసుకో. ఇది ఈ యాక్చువల్లీ అంటే అన్నీ ఒక సింగిల్ ఐటమ్ ఉన్నాయి కదా, ఇదేంటి పూరి గీ ఇడ్లీ ఇది నేతి విందు స్పెషల్ టిఫిన్ అండి, కాంబో ఇది. ఓకే ఇది హాట్ పొంగలు, ఉప్మా, ఓకే చక్కెర పొంగలి, సెట్ దోశ, పూరి, గీ మసాలా ఇడ్లీ, వడ, ఈ 7 ఐటమ్స్ కాంబోగా వస్తుందండి ఇది. ఓకే ఓకే ఇది బాగా ఫేవరెట్ డిష్. అందరూ ఎక్కువ మంది ఇది ఆర్డర్ చేస్తారు. స్టూడెంట్స్ వాళ్ళంతా ఎక్కువ మంది ఇది ఆర్డర్ చేస్తారు. ప్రైజెస్ కొంచెం రీజనబుల్ అయినా ప్రైజెస్ అన్ని రీజనబుల్గానే ఉంటాయి. అవునా? అన్నీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం ఏ విషయం. తర్వాత ఆయిల్స్ కానీ ఏమైనా ఒక మార్నింగ్ యూజ్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ ఆయిల్స్ యూజ్. ఓకే అయితే మేము సార్ గుత్తి వంకాయ బిర్యానీ అదే గుత్తి వంకాయ, ఇది కూడా మా ట్రెడిషనల్ మా సిగ్నేచర్ డిష్ అనేది. ఓకే ఇక్కడ గుత్తి వంకాయ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, వెజ్ కీమా బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, ఒక 5 బిర్యానీస్ అవైలబుల్గా ఉంటాయి. దాంట్లో ఎక్కువ రన్ అయ్యేది గుత్తి వంకాయ బిర్యానీ. దాని తర్వాత సెకండ్ ప్లేస్ వెజ్ కీమా అని సోయా కీమాతో చేస్తామంట. సేమ్ మటన్ కీమా తిన్నట్టే ఉంటుందండి, ఆ టేస్ట్ అలాగే ఉంటుంది. అది చాలా స్పెషల్గా ఉంటుంది. కాజు బిర్యానీ కూడా ఇస్తారు. అంటే జస్ట్ కూడా మీ దగ్గరికి వచ్చి టిఫిన్ చేసిన ఒక పూట తిన్నామంటే మళ్ళీ సాయంత్రం ఏం తినవు అంటే అని వాళ్ళే అంటారు. ఒక పూట మస్తు, ఒక పూట పస్తు అని. ఒక పూట మస్తు, ఒక పూట పస్తు సరిపోద్ది. సరిపోద్ది అదే చెప్తారు. సార్ ఏంటి వడలు నార్మల్ మన ఈ మసాలా వడ అండి. ఓకే జనరల్గా రెగ్యులర్గా ఉండేది, కానీ మాది స్పెషల్గానే చేస్తాం. ఈవినింగ్ స్నాక్స్లో చిన్న పునుగులు, మసాలా వడ, మిర్చి బజ్జీ ఉంటుంది. తర్వాత గుంట పునుగులు కూడా ఉంటాయి. ఓకే గుంట పునుగులు కూడా అవైలబుల్, అది ఇక్కడ పెట్టినట్లేదు. ఇది చిన్న పునుగు, బుజ్జివాడ పునుగు అంటారు. రైట్ దాంట్లో కారపొడి వేసుకుని తింటే బాగుంటుంది. అవును, చట్నీ ప్లస్ కారపొడి నంచుకుని తింటే బాగుంటుంది. సో అంటే నాకు ప్రతి ఐటము నేను ఆల్రెడీ కొన్ని టేస్ట్ చేశాను కదా. నేను పాడ్కాస్ట్లో మీరు మాట్లాడినప్పుడు సరే జనరల్గా టిఫిన్స్లో అందరూ సౌత్ ఇండియన్ టిఫిన్స్ లాగా ఉంటుంది అంటున్నారు కదా, ఒకసారి కిచెన్ వచ్చి చెక్ చేసి ఇవన్నీ టేస్ట్ చేద్దాం అన్న తర్వాత ఆయన ప్రిపేర్ చేస్తాను, కానీ నాకు ఇంకొంచెం మోర్ ఇంట్రెస్ట్ అనిపించదు. అంటే జనరల్ ఏంటంటే చెఫ్ చేసేస్తారు, కానీ ఈయన దగ్గరుండి ఆయనే ప్రతిరోజు కొన్ని ఐటమ్స్ ఆయనే స్పెషల్గా వండుతారు. సో దానివల్ల నాకు తెలియని ఆయన ఇష్టమైపోయింది. ఈ తిన్న తర్వాత ఆయన ఫ్యాన్ అయిపోయా. సో డెఫినెట్లీ సార్ ఐ విష్ మా నేతి బిందు హ్యాస్ టు సెటప్, అది ఒక బ్రాండ్ అవ్వాలి. అదే హైదరాబాద్ వచ్చింది కూడా అందుకే, దీన్ని బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయాలని వచ్చారు. అవునా? డబ్బు కోసం కాదు. బట్ ఆనెస్ట్గా సార్ ప్రతి ఐటమ్ టేస్ట్ చేసిన ప్రతి ఐటమ్ నెక్స్ట్ లెవెల్, నో డౌట్. థ్యాంక్ యూ. అది నిజంగా వెజ్ వాళ్ళకి కానీ నాన్ వెజ్ వాళ్ళకి కానీ ఇది తింటే వదలరు అనేంత. అంటే లైక్ నాన్ వెజ్ అవైలబుల్ ఉండవు, ఓన్లీ వెజిటేరియన్. అదే అంటే వాళ్ళు కూడా వచ్చి ఈ వెజ్లో ఇన్ని అద్భుతంగా ఉన్నాయని వాళ్ళు కూడా వదలరు అనే అంత ఐటమ్స్ ఉన్నాయి. మరి జనాలు అందరికి పబ్లిక్ చెప్పేది కూడా వచ్చి హ్యాపీగా ఆస్వాదిస్తా తినండి. నెయ్యి తింటే ఏదో ఏమవుతుంది, హ్యాపీగా తినండి. నెయ్యి తింటే ఇంకా ఏం కాదు, ఇంకా బెటర్ యాక్చువల్లీ. అందరూ చెప్పడం కూడా ఇప్పుడు అందరూ నెయ్యే తినమని, మిగతా ఆయిల్స్ కంటే నెయ్యే బెటర్ అంటున్నారు కదా. అంటే ఇక్కడ
గీ వితౌట్ గీ ఉంటుంది, ప్రతి ఐటమ్ గీ వితౌట్ గీ ఉంటుంది. గెస్ట్లో ఏది అడిగితే అదే చేసి ఇస్తాను. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఇవి తింటే నేను 3 రోజులు ఇంకా స్టూడియోలో నిద్రపోతా. బట్ ఐ విష్ ఇట్ షుడ్ బి వెరీ సక్సెస్ఫుల్. నిజంగా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది తిన్న తర్వాత ఇంకా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశాను. ప్రతి బయట ఎంజాయ్ చేశాను కాబట్టి ఎంజాయ్ చేశాను. ఇంకోటి ఏంటంటే మధ్యాహ్నం యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ వచ్చాను, ఆయన సార్ మేక్ చేస్తున్నారు. సో దీంట్లో కొన్ని బఫే ఐటమ్స్ అన్నీ కూడా చాలా స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అవి కూడా మీకు మన రీల్లో ప్రజెంట్ చేస్తాను. అసలు అన్ని ఐటమ్స్ ఒక్కొక్క ఐటమ్ స్పెషల్ అని తింటే అసలు మా వదలబుద్ధి కాదు, అంత మంచి ఐటమ్స్ ఉన్నాయి. సో ఐ థింక్ డెఫినెట్లీ మార్నింగ్ టిఫిన్స్ అవ్వచ్చు, మధ్యాహ్నం లంచ్ అవ్వచ్చు, ఈవినింగ్ స్నాక్స్ అవ్వచ్చు, లేకపోతే నైట్ డిన్నర్ అవ్వచ్చు. సో వీటన్నిటి డెఫినెట్గా మానేది విందు మిమ్మల్ని ఫుల్ఫిల్ చేస్తాను గట్టి నమ్మకం. యాక్చువల్గా ప్రమోషన్ అనుకుంటారు కానీ ఇష్టంగా తిన్న తర్వాత నాకు అనిపించిన ఫీడ్బ్యాక్, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫీడ్బ్యాక్. టెరిఫిక్ ఆల్ ఐటమ్ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇది ఫీస్ట్ యాక్చువల్లీ, ఫుడ్ ఫీస్ట్ నాకు. ఇది తింటే 3 రోజులు ఇంకా. సో మీరు మా ఆడియన్స్కి ఏదైనా రండి, మీరు హ్యాపీగా నేర్చుకునేందుకు రండి. మేము వచ్చిన ప్రతి గెస్ట్ని పోర్టల్ లాంగ్వేజ్లో వచ్చిన కస్టమర్స్ అందరినీ గెస్ట్ అనే పిలుస్తారు, కానీ నేను అందరినీ గెస్ట్ అనే అనుకుంటాను. బట్ డెఫినెట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.